ఏపీ అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజున 2.1 కి మన గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిందనేది రిపోర్ట్స్ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు అధ్యక్ష. టిఎఫ్ఆర్ అనేది ఎప్పుడు కూడా అదొక ఇండికేషన్ అధ్యక్ష. ఖచ్చితంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఆప్టిమల్ రేట్ ఇస్ 2.1 అధ్యక్ష. కానీ 1.6కి తగ్గిన పరిస్థితుల్లో తప్పకుండా ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజున జనాభా మనకి 15 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో ప్రత్యేకంగా 28.6% ఉన్న 15 కన్నా తక్కువ వయసున్న జనాభా 2015-16లో ఈ రోజున 2% తగ్గిపోయింది అధ్యక్ష, 26.5%కి. వీటిని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా మరొకసారి ఒక యంగ్ పాపులేషన్ ఉండే విధంగా రాబోయే రోజుల్లో చక్కటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా మన నిర్ణయాలు తీసుకున్న ఉద్దేశంతో ఈ చట్ట సవరణ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి అదేవిధంగా వాళ్ళకి ఒక ఫేర్ డిసిషన్గా ఈక్విటబుల్గా ఉండాలనే ఆలోచనతో ఈ చట్ట సవరణ తీసుకొచ్చాం అధ్యక్ష. చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగించడానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకునే ఆలోచనలు తీసుకునే నిర్ణయం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లుని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నేను 1994లో రాజకీయాల్లోకి చదువుకొని వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నుంచి ముందు ప్రతినిధిగా ఎన్నికయ్యాను అధ్యక్ష. ఆ రోజు ఎన్నిక కావాలంటే 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అధ్యక్ష. శాసనసభ్యుడిగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష. ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష. రాజ్యసభ మెంబర్గా పోటీ చేయాలంటే నిబంధన లేదు అధ్యక్ష. కానీ స్థానిక సంస్థలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 94లో ఆ నిబంధన తీసుకొచ్చాం అధ్యక్ష. దానివలన నేను 2 పిల్లల కన్నా ఎక్కువ కనే అవకాశం కూడా కోల్పోయాను అధ్యక్ష. నేనే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను ముందు మండలాధ్యక్షుడిగా, తర్వాత మళ్ళీ జడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్యేగా అనేక పర్యాలు పోటీ చేశాను అధ్యక్ష. అయితే ఆనాటి ఆ ఉద్దేశం అది మంచిది అధ్యక్ష. కానీ కాలంలో వస్తున్నటువంటి మార్పులు అనూహ్యంగా మన రాష్ట్రంలో జనాభా తగ్గుదల చూస్తే అధ్యక్ష, ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో జపాన్లో అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉంది అధ్యక్ష. భగవంతుడు చిన్న చూపు చూడటం వలన పిల్లలు కలిగినటువంటి వాళ్ళు కొందరుంటే కొంత సమయం తీసుకున్నాక పిల్లలను కందామనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మనం ఫుడ్ తీసుకునేటటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఈరోజు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, పిల్లలు కనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. మరికొంతమందిలో ఒక పిల్లవాడే చాలు, ఒకరైతే చాలు అనే పరిస్థితి కూడా వచ్చారు అధ్యక్ష. ఈరోజు గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మనం పోయి చూస్తే అధ్యక్ష, 100 మంది జంటలను మనం చూస్తే 3 పిల్లల్ని కన్న వాళ్ళు ఒకరు కూడా ఉండట్లేదు అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950 నాటికి మన భారతదేశంలో ఫెర్టిలిటీ రేషియో 6.8 ఉండేది అధ్యక్ష. అదే మనం
1992 నాటికి చూసుకుంటే అధ్యక్ష 3.6 ఇట్లా ఉండేవాళ్ళం అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి స్వామినాథన్ గారు పెద్దలు సలహాల మేరకు రాష్ట్రాలు సొంతంగా మనం ఈ కుటుంబ నియంత్రణ పాటించడం వలన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే యావరేజ్ గా మనం 1.6కి వచ్చాం అధ్యక్ష. అర్బన్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు. అర్బన్ ప్రాంతాల్లో అయితే 1.5 వచ్చాం అధ్యక్ష టిఎఫ్ఆర్ ఫెర్టిలిటీ రేషియో. అదే రూరల్ అయితే 1.8కి వచ్చాం అధ్యక్ష. ఇది కనీసం 2.1 మెయింటైన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అది మెయింటైన్ కాకపోతే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అందుకనే కంపేర్ టు పక్కనున్న రాష్ట్రాలతో మనం పోలిస్తే, ఈస్టర్న్ స్టేట్స్ తో కానీ పోలిస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. ఇది చాలా ప్రొడక్టివిటీ రేషియో తగ్గి వృద్ధుల శాతం పెరుగుతూ ఉంటే అది రాష్ట్ర అభివృద్ధి కానీ స్థూల ఉత్పత్తిలో కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు చూపిస్తుంది అధ్యక్ష రేపు రాబోయే రోజుల్లో. అందుకని ఈరోజు అందరం కూడా ఇదేమి చిన్న విషయం కాదు అధ్యక్ష, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఒకప్పుడు నేను 94లో మండలాధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్ష, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక జనాభా నియంత్రణ చేయాలి అని టార్గెట్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. జనాభా నియంత్రణ చేయాలని ఎక్కువగా అందరూ అన్ని సభా వేదికల్లో కూడా మాట్లాడేవాళ్ళు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎక్కువ మంది కనొద్దని చెప్తే మా బిడ్డలు మేము కంటాం మీకెందుకని ప్రశ్నించేవాళ్ళు అధ్యక్ష. అదే ఈ రోజు బిడ్డల్ని కనండి అంటే ఎవరు పోషిస్తారని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి ఉంది అధ్యక్ష ఈ రోజు. దీనివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. నియోజకవర్గాల పునర్విభజన ఈ రోజు శాసనసభ అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్. మనం 4 o'clock కి క్లోజ్ చేయాలి సార్, ప్లీజ్ అది మైండ్లీ ఓన్లీ 1 minute. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, నియోజకవర్గాల పునర్విభజన 2006లో దేశానికి పార్లమెంటరీ జరగాలి, శాసనసభ జరగాలి అధ్యక్ష. ఎప్పుడైతే సదరన్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ మనం గొప్పగా నిర్వహించాం అధ్యక్ష, ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు కుటుంబ నియంత్రణ అంత పెద్దగా చేయలేదు అధ్యక్ష. దానివల్ల అక్కడ జనాభా పెరిగారు, మన సదరన్ రాష్ట్రాల్లో జనాభా తగ్గారు. రేపు ఇదే రేషియోలో కానీ పార్లమెంటు పునర్విభజన కానీ జరిగితే అధ్యక్ష, పార్లమెంట్ నియోజకవర్గాలు మనకున్న 25 నియోజకవర్గాలు కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఫెర్టిలిటీ రేషియో అని ప్రతి సభలో మాట్లాడాలి అధ్యక్ష, ఇంక్లూడింగ్ మీరు కూడా అధ్యక్ష. మీరు మాట్లాడితే రాష్ట్ర మొత్తం అందరూ చాలా మీ యాస మీ ప్రాస మీరు మాట్లాడితే అధ్యక్ష అది జనంలోకి బాగా వెళ్తుంది అధ్యక్ష. కాబట్టి ఏం మాట్లాడమంటారు? పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పాలి అధ్యక్ష. రేపు పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు 3 బిడ్డలు కనాలని ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి అధ్యక్ష. అలా చేసే తప్ప ఆ రోజు కుటుంబ నియంత్రణ కోసం ఎలా మాట్లాడామో ఈ రోజు పిల్లల్ని కనాలని చెప్పి అదే స్థాయిలో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనేది నా అభిప్రాయం. దీనికి అనుగుణంగా ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో కానీ అలానే మరి మీరు ప్రవేశపెట్టబోయేటటువంటి పురపాలక చట్టంలో కానీ 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించినందుకు నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఈ ఫర్టిలిటీకి పంచాయతీరాజ్లో పోటీకి సంబంధం ఒక రకంగా మంచిదే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ కుటుంబ పరంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్థిరపడేది 30 సంవత్సరాల తర్వాతే పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. రెండవది పని ఒత్తిడి. ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబము జరగదు అనేటువంటి ఆలోచనలో ఇద్దరికీ వచ్చింది. మూడవది కంప్యూటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తర్వాత మనము ప్రభుత్వ పరంగా కూడా ఆ రోజు